ఒక అద్భుతమైన సన్నివేశం అది. ఆ రోజు వారి పేరున మీరు ఆ పురస్కారం అందుకోవటం, వారి సంతానంలో మీకే ఆ గౌరవం దక్కటం కూడా. సరే, మీకు ఎలాగూ ఓపెన్ ఆఫర్ ఉంది అకార్డింగ్ టు నేషనల్ మీడియా, బీజేపీ నుంచి. మళ్ళీ వచ్చే లోక్సభలో చూస్తాం, వచ్చే పార్లమెంట్. మీ నెక్స్ట్ జనరేషన్స్, మీరు కానీ మీ అన్నదమ్ములు, అక్కచెల్లెల పిల్లలు కానీ ఎవరన్నా ఇంకా వచ్చే అవకాశం ఉంది రాజకీయాల్లోకి? ఇప్పుడు నందో రాజ భవిష్యత్తు మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఎలా ఏం జరుగుతుందో మనం ఏం చెప్పలేము. మా తరపు నుండి నేను అందరికీ ఒకటే చెప్తుంటాను ఏంటంటే, రాజకీయాలు అనేవి మాకు కొత్తవేం కాదు. నాకు 3 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి రాజకీయ ఆ వాతావరణంలో పెరిగాను. ప్రజలతో ఎలా మాట్లాడాలి, వారికి సేవ చేసే అవకాశం ఏదో చిన్నగానో పెద్దగానో మేము చేస్తూనే వచ్చాం. సరే, పివి గారికి ఎక్కువగా అవకాశం వచ్చింది, మా అన్నయ్యలకు కొంచెం ఎక్కువగా, నాకంటే ఎక్కువగా అవకాశం వచ్చింది. కానీ నేను కూడా నా పరిధిలో ప్రజాసేవ చేస్తూనే ఉన్నాను గత 8-10 సంవత్సరాలుగా. కాబట్టి రేపు ఇదమిద్దంగా ఇది జరుగుతుంది అని చెప్పడం చాలా కష్టం. కానీ మీకు ఇందాక చెప్పినట్టు రాజకీయాలు ఏం కొత్త ఏం కాదు. ఏదైనా అవకాశం అది సగౌరవంగా వస్తే తప్పకుండా మేము విల్ స్టాండ్ అప్ టు దట్ ఒకేషన్. అందులో సందేహం ఏం లేదు. పివి గారి ఆశీస్సులు, పివి గారి చూసి మేము నేర్చుకుంది చాలా ఉంది. మా జీవితాంతం ఆయన కూర్చోబెట్టి ఇది ఇలా చేయండిరా, అలా చేయండి నేను చెప్పలేదు. బై ఎగ్జాంపుల్. అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పలేదు మాకు. ఆయన అబద్ధం ఆడలేదు, అంతే సింపుల్. అట్లా హీ లెడ్ అస్ బై ఎగ్జాంపుల్. కాబట్టి ఆయన చూసి నేర్చుకుని చాలా ఉన్నాయి. మా ఎక్స్పీరియన్సే కానీ, మా ఎక్స్పోజరే కానీ, మా ఆలోచనలే కానీ, పివి గారు మా కొత్త ఆలోచనలే కాదు, పివి గారి ఆలోచనలే అది ముందుకు తీసుకోవాలన్న ఒక సంకల్పం ఉంది నాకు. ఇది తీసుకుపోయే అవకాశం నాకు ఏదైనా కలిగితే తప్పకుండా భగవత్ సంకల్పంగా ఆయన ఆశీస్సులు అని భావిస్తాను.